ఓం నమ శివాయ. లేవండి మేల్కొనండి అనే పుస్తకం నుండి మనము తెలుగులో సందేశ తరంగిణి స్వామి వివేకానంద చెప్పినటువంటి ఉపన్యాసాలను చూద్దాము. అందులో మొదటిది ప్రాచ్యభూమిలో శ్రీ వివేకానంద స్వాములు వారిచ్చిన మొట్టమొదటి ఉపన్యాసం. కొలంబో నగరం. పాశ్చాత్య ఖండాల్లో మత ప్రచారం చేసి ఖ్యాతి గడించిన తరువాత శ్రీ వివేకానంద స్వాముల వారు 1897 సంవత్సరం జనవరి 15వ తేదీ మధ్యాహ్నం వేళ కొలంబో నగరం చేరారు. ఆ సందర్భంగా ఆ నగర హిందువులు శ్రీవారికి ఘనమైన స్వాగతం ఇచ్చారు. ఆ సందర్భంలో ఈ క్రింది స్వాగత పత్రం శ్రీవారికి అర్పించారు. ఇక్కడ శ్రీవారు అంటే స్వామి వివేకానంద. శ్రీమద్ వివేకానంద స్వాముల వారికి పూజ్య స్వామీజీ. ఈ కొలంబో నగర హిందువులు బహిరంగ సభలో చేసిన తీర్మానాన్ని అనుసరించి మీకు హృదయపూర్వకంగా ఈ ద్వీపంలో స్వాగతమిస్తున్నాము. పాశ్చాత్య దేశాల్లో గొప్ప ప్రచారం చేసి స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో మీకు స్వాగతం ఇవ్వడంలో మొదటివారు కావడం మాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మీ పాశ్చాత్య కార్యం ఈశ్వర అనుగ్రహం వల్ల ఎలా విజయవంతమైందో మేము ఆనందంతో కృతజ్ఞతతో కనిపెట్టి చూశాము. సమస్త మత సంప్రదాయాలకు సామరస్యాన్ని సమకూరుస్తూ ప్రతి జీవికి వాని అవసరాలను బట్టి ఆధ్యాత్మిక ఆహారం పెడుతూ వాత్సల్యపూర్వకంగా భగవంతుని సమీపానికి నడిపేటటువంటి విస్తృత హిందూ విశ్వమత ఆదర్శాన్ని యూరప్, అమెరికా ఖండాల వారికి ప్రకటించి తెలిపారు. చాలా ప్రాచీన కాలం నుండి ఋషి పరంపరలు వారి పావన పదస్పర్శతో భారత భూమిని పవిత్రం చేశారు. వాళ్ళు తమ దర్శనం చేత, ప్రబోధం చేత సమస్త దశలలో భారత భూమిని లోకానికి జ్ఞానదాయినిగా చేశారు. ఆ గురు పరంపర నుండి ప్రసరించిన ప్రభావం వల్ల భారత ధరిత్రి విశ్వజ్యోతి అయింది. ఆ మహనీయులు ఉపదేశించిన సత్యధర్మాన్ని, మోక్ష మార్గాన్ని మీరు ప్రచారం చేశారు. శ్రీ 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 రామకృష్ణ పరమహంస దేవుని లాంటి సద్గురుని దివ్యావేశం మూలంగా, స్వార్థ త్యాగం వల్ల కలిగిన మహోత్సాహం వల్ల, ప్రబోధం వల్ల పాశ్చాత్య జాతులు భారతదేశపు ఆధ్యాత్మిక ప్రతిభతో అనుసంధానాన్ని పొందగలిగిన అమూల్య వరప్రసాదానికి పాత్రులు కాగలిగారు. మన దేశీయులలో పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి తేరుకున్న ఎంతోమంది మన ప్రాచీన సంప్రదాయాల మహిమను గ్రహించారు. మహనీయమైన మీ కృషి వల్ల, మార్గదర్శకత్వం వల్ల మానవ జాతిని తీర్చరాని కృతజ్ఞతాబద్ధులను చేశారు. మన మాతృభూమిని అపూర్వ తేజో విరాజమానంగా చేశారు. భగవద్ అనుగ్రహం వల్ల మీరు ఇలాగే శ్రేయస్సులు పొందుతూ మీరు పూనిన మహోద్యమాన్ని కొనసాగించగలుగుగాక అని ప్రార్థిస్తున్నాము. శ్రీ సాముల వారు తమకు అర్పించిన ఈ స్వాగతం గురించి సంతోషాన్ని వెలిబుచ్చుతూ సంగ్రహంగా ప్రత్యుత్తమిచ్చారు. నాటి ఉత్సాహమంతా ఒక రాజకీయ పరిజ్ఞాతను కానీ, ఒక మహాయుద్ధ వీరుని కానీ, ఒక కోటీశ్వరునిగా కీర్తించడానికి గాక బిచ్చమెత్తుకునే ఒక సన్యాసిని గౌరవించడం కోసం కాబట్టి, అది హిందువుల మనస్సులో మతం పట్ల ఎలాంటి ఆదరణ ఉందో తెలుపుతుందని చాటడానికి శ్రీవారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. హిందూ జాతి సజీవమై నిలిచి ఉండగోరితే ఆ జాతి జీవనానికి మతం బ్రహ్మదండమై నిలవడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. తాము అందుకున్న స్వాగతానికి వ్యక్తిగతంగా తమకు అర్హత ఏమీ లేదని, అది ఒక ఆదర్శం, ప్రతి మన్నన చూపడమే అని గ్రహించాలని చెప్పారు. 16వ తేదీ సాయంత్రం ఫ్లోరల్ హాల్లో శ్రీ స్వాముల వారు అంటే స్వామి వివేకానంద బహిరంగ ఉపన్యాసం ఇచ్చారు. నేను చేసిన ఈ అల్పకార్యం నాలో స్వతసిద్ధంగా ఉన్న శక్తి వల్ల జరిగింది కాదు. నా ప్రియతం పరమ పవిత్రమైన మాతృభూమి నుండి వెడలి పాశ్చాత్య దేశాల్లో నన్ను సదా అనుసరిస్తూ వచ్చిన ప్రోత్సాహ, అభిమాన, ఆశీస్సుల కారణంగా జరిగిందే. ఈ పర్యటన ద్వారా పాశ్చాత్యంలో కొంత మంచి పని జరిగింది నిజమే, కానీ దానివల్ల విశేషంగా నాకే ఉపకారం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు బహుశా నాకు సహజమైన చిత్త ఉద్రేకం వల్ల కలిగిన అభిమానం ఇప్పుడు నిశ్చిత అభిప్రాయం యొక్క స్థిరత్వాన్ని, ప్రామాణికత్వం యొక్క పటుత్వాన్ని, బలాన్ని పొందింది. గౌరవనీయుడైన ఈ అధ్యక్షుడు చెప్పినట్లే ప్రతి హైందవుడు భావించే విధంగానే ఈ దేశం కర్మక్షేత్రం, పుణ్యభూమి అని పూర్వం నుండి నేను కూడా భావిస్తున్నాను. ఈనాడు ఇక్కడ నిలిచి ఆ మాట ఎంతో నిజమని
యథార్థమని నిశ్చిత అభిప్రాయంతో దృఢ విశ్వాసంతో చాటుతున్నాను. ధన్య పుణ్యభూమి అని పిలవడానికి అర్హత ఉన్న దేశమేదైనా భూలోకంలో ఉంటే భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికై యాత్రలు చేస్తూ ఆ పరమపదాన్ని పొందే సమయంలో ప్రతి జీవాత్మ విధిగా చేరవలసిన స్థలం భూమిలో ఎక్కడైనా ఉంటే మానవ సంఘం సాధుశీలాన్ని, ఔదార్యాన్ని, పవిత్రతను, శాంతి జీవనాన్ని అలవర్చుకొనడంలో పరమోన్నత మార్గాన్ని అందుకోజాలిన దివ్యక్షేత్రం ఎక్కడైనా ఉంటే హృదయ పరిశీలనాన్ని పురికొల్పి సమున్నత ఆధ్యాత్మిక పీఠంపై చేర్చే మేలిసీమ ఎక్కడైనా ఉంటే అది మన భారతదేశమే. అంతేకాదు అన్నిటికంటే దివ్య దృష్టిని, ఆధ్యాత్మిక సిద్ధిని ప్రసాదించే పుణ్యతీర్థం ఈ భారతదేశమే అని అనక తప్పదు. ఇక్కడ అత్యంత పురాణ కాలం నుండి మహామతకర్తలు బయలుదేరారు. ఎన్నోసార్లు వారు ఈ భూలోకాన్నంతా వినిర్మలము, శాశ్వతమైన ఆధ్యాత్మిక ధర్మ ప్రవాహ జలాలతో నింపి పవిత్రీకరించారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ప్రపంచం మొత్తాన్ని ముంచేసిన వేదాంత సాగర తరంగరాశి ఈ దేశం నుండే వెలువడింది. భౌతికము, భగవద్ విముఖమైన నేటి ప్రాపంచిక నాగరికతను మళ్ళీ ఈశ్వరోన్ముఖం కావించనున్న ఆధ్యాత్మిక మహాప్రవాహం ఇక్కడ నుండే ఉద్భవం కావలసి ఉంది. ఇతర దేశాల్లో వేల కొద్ది మానవ హృదయాలను కాల్చి నాశనం చేస్తున్న జడవాద భీకర జ్వాలలను చల్లార్చవలసిన జీవ సముద్రం ఇక్కడే ఉంది. మిత్రులారా, నా మాట నమ్మండి, ఇది జరిగి తీరుతుంది. ఇదంతా నేను స్పష్టంగా గ్రహించాను. మీలో వివిధ జాతి చరిత్రలను చదివిన వారు కూడా ఈ విషయాన్ని గ్రహించే ఉంటారు. ఈ ఉపకారానికై లోకం మన మాతృభూమికి చాలా రుణపడి ఉంది. వేరువేరుగా ఒక్కొక్క దేశాన్ని తీసుకొని విచారిస్తే లోకం ఈ క్షమా స్వరూపుడైన హిందువుకు రుణపడి ఉన్నంతగా మరే జాతికి రుణపడి ఉండలేదు. హైందవుని కోమలత్వాన్ని దోషంగా భావించి కొన్ని సమయాల్లో హేళన చేయడము ఉంది. కానీ హేళనలో కూడా మహా అద్భుత సత్యమేదైనా గర్భితమై ఉంటే అది సదా ఆశీర్వాద పాత్రుడైన ఈశ్వరపుత్రుడైన ఇతనిని శాంత స్వభావ విశిష్టుడైన హిందువు అనడంలోనే ఉంది. ప్రపంచంలోని ఇతర భాగాల్లో కూడా నాగరికతలు వెలిశాయి. ప్రాచీన కాలంలో కూడా శక్తిమంతాలైన గొప్ప గొప్ప జాతుల్లో మహా అద్భుత భావాలు వెలువడ్డాయి. నాడు నేడు కూడా అద్భుత భావరాశి ఒక జాతి నుండి మరొక జాతికి ప్రసరించే ఉంది. పురాతన కాలాల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా పరదేశాలపై దాడులు వెడలే బలవంతాలైన జాతులు మహాధర్మాలు, దివ్య మహిమల మొలకలను దూర ప్రదేశాల్లో నాటుతూ వచ్చిన మాట వాస్తవమే. కానీ ప్రియమిత్రులారా, నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచమంతా యుద్ధ బేరుల ఘోషతోనూ యుద్ధభట వ్యూహాల అట్ట ఆశాలతోనూ సాగింది. ప్రతి ధర్మభావం నెత్తుటి వెల్లువలో ముంచబడింది. ప్రతి దివ్య సంకల్పం లక్షల కొద్ది సోదరుల రక్త ప్రవాహాలపై తేలియాడుతూ నడిచింది. ప్రతి మహావాక్కు కోట్ల కొలది ప్రజల ఆర్తనాదాలు, పసిబిడ్డల ఏడ్పులు, వితంతువుల కన్నీటి వెల్లువలను వెల్లడించింది. దాదాపుగా ఇతర జాతుల ధర్మ ప్రచారమంతా ఇలాగే జరిగింది. కానీ భారత భూమి యుగయుగాల నుండి శాంతిమయ జీవనాన్ని సాగిస్తుంది. గ్రీకు దేశం తల ఎత్తడానికి ముందే, రోమ్ నగరం ఊహాక్షేత్రంలో పొడచూపడానికి ముందే నేటి యూరపు జాతుల పూర్వ పురుషులు శరీరమంతా పచ్చలు పొడిపించుకొని అడవులలో తిరుగుతున్న కాలంలోనే ఈ భారతదేశం నుండి ధర్మ ప్రచారాలు సాగాయి. అంతకు పూర్వం నుండి, అంటే చారిత్రక గ్రంథ యోచన లేని కాలం నుండి, దురవగాహమైన ప్రాచీన అంధకారంలోనికి పురాణ గాథలు తొంగి చూడడానికి సాహసించలేని కాలం నుండి నేటి వరకు దివ్య భావ పరంపరలెన్నో ఈ దేశం నుండి ప్రచారమై వెడలినాయి. కానీ ఆ ప్రతి పలుకుకు ముందు శాంతి, వెనుక దీవెన సహచరులుగా ప్రవర్తిల్లాయి. ప్రపంచంలోని అన్ని జాతులలోనూ మనం మాత్రం ఎప్పుడూ పరుల మీదికి దాడి పోయి ఎరుగం. అలాంటి మహాభాగ్యం ఉండడం వల్లే మనం సజీవులై ఉన్నాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్స. శ్రీరామకృష్ణార్పణమస్తు. దీనికి కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో చూద్దాము.